సింహం ఓ ఎలుక. ఒకప్పుడు ఒక అడవిలో ఒక శక్తివంతమైన సింహం నివసించేది. ఒకరోజు అది బాగా భోజనం చేసి చెట్టు కింద నిద్రిస్తున్నప్పుడు ఒక చిన్న ఎలుక ఆ సింహంమీద పరుగులు తీస్తూ ఆడసాగింది. సింహం ఒక్కసారిగా లేచి తన బలమైన పంజాతో ఎలుకను పట్టేసి అంది, నీచమైన ఎలుకా! నువ్వు నామీద ఆడతావా? ఇప్పుడే నిన్ను తినేస్తాను. ఎలుక భయపడి వణుకుతూ అంది, రాజా! నన్ను క్షమించండి. నేను చిన్నదాన్ని కాని ఒకరోజు మీకు ఉపయోగపడతాను. సింహం నవ్వింది, చిన్న ఎలుక నాకు సహాయం చేస్తుందా? హాహాహా, సరే, వెళ్ళిపో అని వదిలేసింది. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు సింహం వేటగాళ్ల వలలో చిక్కుకుంది. అది గట్టిగా గర్జించినా ఎవ్వరూ రాలేదు. చివరకు ఆ శబ్దం విని ఎలుక వచ్చి చూసింది. ఎలుక తన పదునైన పళ్లతో వల కత్తిరించి సింహాన్ని బయటికి తీసింది. సింహం ఆశ్చర్యపోయి అంది, నువ్వు నిజంగా నన్ను రక్షించావు. నేను నిన్ను చిన్నదిగా చూసి తక్కువ అంచనా వేశాను. ఇకపై ఎవరినీ చిన్నవారిగా తక్కువగా చూడను. నీతి: చిన్నవారిని తక్కువ అంచనా వేయకూడదు. ఎవరైనా ఒకరోజు మనకు సహాయం చేయవచ్చు. కరుణతో ప్రవర్తిస్తే చివరికి మనకే ఉపయోగం కలుగుతుంది. మీరు ఇలాంటి కథలు వినాలి అంటే మన నందుస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ కొడట్టడం మర్చిపోకండి ప్లీజ్. ధన్యవాదములు.